క్షణ క్షణం టెన్షన్ 11 రోజులుగా ఎస్ఎల్బీసీ టర్మినల్ దగ్గర హై టెన్షన్ కొనసాగుతుంది. 8 మంది ఆచూకీ కోసం యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అడ్డంకులు ఎదురవుతున్నా సరే డీవాటరింగ్, డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఇవాళ 2 కీలక స్పాట్లో జరిగే అన్వేషణ అత్యంత కీలకం. కన్వేయర్ బెల్ట్ ను రెడీ చేశారు. ఇవాళ కీలక అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. డే 11 ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. అయితే ఉబికి వస్తున్న నీటి ఊట, బురద, బోరింగ్ మిషన్ శకలాలు సెర్చ్ ఆపరేషన్ కు ప్రతిబంధకాలుగా మారాయి. జీపీఆర్ ఆధారంగా సైంటిస్టులు గుర్తించిన 8 లొకేషన్లలో తవ్వకాలు చేపట్టారు. ఓవైపు డీవాటరింగ్, మరోవైపు డ్రిల్లింగ్ సమాంతరంగా సాగుతున్నాయన్నారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్. కన్వేయర్ బెల్ట్ రీస్టార్ట్ అయ్యాక రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం అవుతుందన్నారు. 2 కీలక స్పాట్లపై ఇవాళ ఫోకస్ పెట్టామన్నారు. డీవాటరింగ్ చేసుకుంటేనే, ఎక్స్కవేషన్ చేసుకుంటేనే ఈ జీపీఆర్ నుంచి మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా ప్రకారం కొంత ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసి రెస్క్యూ కంప్లీట్. జీపీఆర్ నుంచే మనం కొంత ప్రాబబుల్ లొకేషన్స్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో ఒక 2 ప్లేసెస్లో మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఆ 2 ప్లేసెస్లో మనకి మామూలుగా 2 ప్లేసెస్ మెటల్ రావడం. ఒక 2 ప్లేసెస్లో మనకు ఎక్స్కవేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అక్కడ ఖచ్చితంగా మెటల్ రావాలని ఏం లేదు. అక్కడ ఏముందో ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఏంటిది అనేది మనకి అది తవ్వితే కానీ తెలియదు. సో మనం ఎక్కడ ఏది వదలకుండా కూడా మన రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మిగతా 2 ప్లేసెస్లో కూడా ఇప్పుడు కంటిన్యూస్ డీవాటరింగ్ కానీ కంటిన్యూస్ డీసిల్టింగ్ కానీ నడుస్తుంది. టన్నెల్ మారిన ఎండ్ పాయింట్ పూర్తిగా క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. సొరంగంలో వెలుతురికి, ఆక్సిజన్ సరఫరాకు ఢోకా లేదన్నారు అధికారులు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు రోబో టెక్నాలజీని వాడుతున్నామన్నారు. ఒక సైడ్ జీపీఆర్ డేటా నుంచి మనం మాన్యువల్ ఎక్స్కవేషన్, ఇంకో సైడ్ అల్ట్రా థర్మిక్ కట్టర్, గ్యాట్ కట్టర్ యూజ్ చేసుకుంటూ దాన్ని కట్ చేయడం, ఇంకో సైడ్ డీవాటరింగ్ చేయడం, ఇంకో సైడ్ డీసిల్టింగ్ చేయడం. ఆల్మోస్ట్ కన్వేయర్ బెల్ట్ వర్క్ స్టార్ట్ అయింది, మిడిల్లో ఉంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బై టుమారో మార్నింగ్ ఇట్ విల్ బి రెడీ. మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి కొంత ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఆర్మీ నుంచి కొంత ఎక్స్పర్ట్స్ వచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ నుంచి కూడా కొంత ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఆ సిల్కియారా టన్నెల్లో పనిచేసిన ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ వచ్చింది. ఆ ఎక్స్పర్ట్స్ అందరి ఒపీనియన్ తీసుకొని మనం ఈ రెస్క్యూ ఆపరేషన్ని ముందుకు తీసుకుపోతుంది. మనకి ఎయిర్కి సంబంధించి కానీ లైట్కి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. లాస్ట్ వరకు ఉంది అది. ఒకవేళ మనుషులు కాకుండా రోబోలు అట్లాంటి ఏమైనా హానరబుల్ సీఎం గారు సజెస్ట్ చేశారు, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అది కూడా మనం వాడతాం మన రెస్క్యూ. ప్రతిబంధకాలను తొలగించుకుంటూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ముందుకు వెళ్తామంటున్నాయి రెస్క్యూ టీమ్స్. అంటే ఎన్ని రోజులు అనేసి చెప్పలేము. ఎందుకంటే లోపల పరిస్థితులు ఏంటంటే టీబీఎం 1500 టన్నుల టీబీఎం మిషన్ డెబ్రీస్ అక్కడ ఉన్నాయి. దాంతోపాటు మట్టి, బురద ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిలో వెళ్ళటము రావటం ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన పని. అప్పటికి లోపలికి వెళ్తున్నాము ఎన్నో రిస్క్ చేసుకుని. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, రైల్వే, సింగరేణి సహా 11 సంస్థల ఆధ్వర్యంలో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. జీపీఆర్ ద్వారా గుర్తించిన 8 కీలక స్పాట్లలో 2 డీవాటరింగ్, డ్రిల్లింగ్ జరిగింది. ఇవాళ మరో 2 స్పాట్లలో నిర్వహించే సెర్చ్ ఆపరేషన్స్ చాలా కీలకమైనవి. కీలక అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.